శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి శ్రీహరి దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. గోవర్ధన ధర గోకుల పాలక ధర గోకుల పాలక దేవేశాధికతే నమో నమో నమో. శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి. సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి. రామనామ నారాయణ విష్ణు నమో నమో. శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి. పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి శ్రీహరి. చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ చిరంతనాచ్యుత శ్రీ వెంకటేశ. నరమృగతే నమో నమో నమో. శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీశేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణచ్యుత హరే నలినాయతక్ష
లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. చతుర్దశ భువనాలకు అధిపతి అయినటువంటి పరమాత్మ తాను శేషాచల నిలయుడే అయినప్పటికీ కూడా తన దగ్గరకు రాలేనటువంటి వారి కోసం, ఉరుకులు పరుగుల జీవితంలో ఉపశమనం పొందడం కోసం తన అద్భుతమైన దివ్య సందర్శనం చేత సకల శుభాలు కలిగించాలి అని అనేక స్థానాలలో అర్చామూర్తి అయి ఆవిర్భవించాడు. భక్తుల కొంగు బంగారమైనటువంటి స్వామి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య రాజధాని అయినటువంటి భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్లో స్వామి, అక్కడ కూడా అవి చిన్న చిన్న కొండలే. అక్కడ స్వామి భక్తజన మనోభీష్ట వరప్రదాత అయి నిలిచినటువంటి స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి చక్కగా నిర్వహించడం జరుగుతోంది. రాత్రి పెద్ద శేషవాహనంలో విహరించిన శ్రీవారు ఈరోజు రెండవ రోజు ఉదయాన్నే చిన్న శేషవాహనం మీద భక్తజనానీకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇదేమిటయ్యా పెద్ద చిన్న అనంటే ఆయన ఆదిశేషుడు అని, ఈయన వాసుకి అని కూడా భావన చేస్తారు. ఈ 9 రోజుల ఉత్సవాలు నవమం నవరత్నంచ బ్రహ్మాచ కమలాసన నిధి గ్రహాశ్చ ఖండంచ రంధ్రో భావశ్చ లబ్ధక అని 9 సంఖ్యకు నవమం నవరత్నం బ్రహ్మ కమలాసన నిధి గ్రహ ఖండ రంధ్ర భావ లబ్ధక 10 పేర్లుట. కాబట్టి బ్రహ్మ అనే పదం నవబ్రహ్మల్ని బట్టి 9 సంఖ్యను తెలియజేస్తారు. ధ్వజారోహణం నుండి ధ్వజ అవరోహణం వరకు 9 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవం బ్రహ్మోత్సవము అని ఇలాగా ఆ బ్రహ్మగారు ప్రార్థిస్తే అంగీకరిస్తాడు స్వామి. అలాగా మనకు ఆ దేవదేవుని యొక్క దివ్య ఉత్సవాలలో రెండవ రోజు మనకు చిన్న శేషవాహనం నివాస శయ్యాసన పాదుకాంసుకో ఉపధాన వర్షాతప వారణాదిభిః శరీరభేదైస్తవ శేషతాంగతైః యథోచితం శేష ఇతీర్యతే జనైః. చిన్న శేషవాహనం నారాయణాంశ సంభూతుడు విష్ణుదేవుని యొక్క అపరదేహమే. ఆ స్వామి యొక్క దివ్య పాదాలని మనం అనేక దివ్యాభరణ భూషితులైనటువంటి స్వామి యొక్క ఆ పాదుకలు ఆదిశేషుడు శ్రీనివాసుడికి వాసం శయ్య ఆసనం పాదుక ఉత్తరీయం తలగడ ఎండ వానల నుండి రక్షించే ఛత్రంగా పదపీఠంగా సేవకుడు ఇలాగా ఏ విధంగా యథేష్ట వినియోగార్హ శేషశబ్దేన కథ్యతే అని ఆ శ్రీనివాసుడికి ఏ విధంగా తాను ఉపయోగపడగలనా అని నిరంతరం ఆయన మనస్సుకి నచ్చేట్లుగా తాను నడుస్తాడట. మన మనస్సుకి నచ్చేట్లుగా పరమాత్మ నడవాలి అనుకోవడం ఒక సరైన స్థితి కాదు. భగవంతునికి అనుకూలంగా మనం నడవాలి. అందువలనే ఎప్పుడైతే స్వామి అవతరించాలి అనుకున్నాడో ఆదిశేషుడు పర్వత రూపాన్ని ధరించాడు. అందుకనే నారాయణుడు శేషాద్రి మీద అవతరించాడు అని వెంకటాచల మహాత్మ్యం చెప్తాను. ఆ శ్రీనివాసుడికి శేషుడికి ఉండే సంబంధం అలాంటిది. అందువలనే రెండవసారి శేషుడు వాహనమయ్యాడు. మురళీ మనోహరుడుగా భక్తులకు కనువిందు చేస్తూ ఉంటాడు. అందువలనే ఆ వెంగమాంబ అంటోంది, అలహు శేషవాహనోత్సవమును
మరునాడుదయంబునందు లఘుశేషవాహనోత్సవంబులను అని శేషవాహన వైవిధ్యాన్ని అమ్మ వర్ణిస్తోంది. కాబట్టి మనకు బాలశేషవాహనం అని కూడా కొందరు భక్తులు ప్రేమతో పిలుస్తూ ఉంటారు. వీడుగదే శేషులు శ్రీ వెంకటాద్రి శేషులు, వేడుక గరుడునితో పెన్నుద్దైన శేషులు, వేయి పడగలతోడ వెలసిన శేషులు అని అన్నమయ్య సంకీర్తన అందరికీ తెలిసినదే. పట్టపు వాహనమైన బంగారు శేషులు అని ఆ 2000 నాలుకలతో ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటారు ఆయనకు అలుపు సొలుపు లేదు. ఆ అనంత అంటే కళ్యాణ గుణాలు ఒకటే రెండా అసంఖ్యాకం కాబట్టి ఆయన కూడా అలాగనే చేస్తాడు. అదిగో కృష్ణావతారం సర్వాకర్షకమైనటువంటిది పరమాత్మ. ఆ కృష్ణావతారంలో అద్భుతమైన అతిమానుషమైన వైభవాన్ని చూపించాడు. అందువల్లనే ఆ స్వామి యొక్క దివ్య నామరూప గుణాలను స్తుతిస్తూ అదిగో ఆ చిన్నారులు నాట్యం చేస్తూ స్వామి ముందు తమ యొక్క ఆ అపురూపమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గోపికలు ఈ అందమైన స్వరూపాన్ని చూసే వారికి అలాగ దర్శనమిచ్చి అంతర్ధానం అయ్యాడట. ఆ భక్తి యొక్క సంశ్లేషము విశ్లేషము అంటే కలిసి ఉంటే అప్పుడు ఆనందమే, ఆయన కనిపించకపోయినా ఆనందమే భక్తుడికి. అది వియోగంతో కూడినటువంటి అదొక సుఖం అన్నారు. భక్తుల యొక్క భావాలు అనేక రకాలుగా ఉంటాయి, మనకు తెలియదు. మనం భక్తులమైతే భక్తుల యొక్క భావాలు తెలుస్తాయి. కనుక జయతి తేధికం జన్మనా వ్రజ శ్రేయత ఇందిరా శస్వదత్రహి దయిత దృశ్యతా దిక్షుతావకాస్తైధృతాసవ స్వాం విచిన్వతే శరదుదాసయే సాధుజాత సత్ సరసిదోదర శ్రీముషాదృశ. ఆనాటి గోపికలంతా ఇదిగో ఇలాగనే పరమాత్మ నీవేనయ్యా మాకు పతివి, నీవే మాకు రక్షకుడివి, నీవే మాకు పరమాంగతి అని ప్రార్థనలు చేయడమే కాదు, చెట్టు పుట్ట రాయి రప్ప అన్నీ వెతికి వెతికి వేసారి వేదాలే నిన్ను గుర్తించలేకపోయాయ్యా కృష్ణ. నఖలు గోపికానందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఖన సాధితో విశ్వగుప్తయే సఖౌదేయివాన్ సాత్వతంకులే. గోపికానందనుడివి కృష్ణ. కర్షది మనాంసీతి కృష్ణ. జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద.
సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ గగనశ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమా 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 గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద ఆ శరది భంగ ఫణిశయనాంగ గరుడ తురంగాకారో తుంగ శరది భంగ ఫణిశయనాంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకటగిరిపతిరంగ 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 గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద గోవిందా నీ దివ్య పాదార విందాలే మాకు ప్రధానమయ్యా అని భక్తులంతా కూడా విశ్వసించి నమస్కరిస్తూ ఆ దేవదేవుడు కృష్ణావతారాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నాడు. ఆనాడు వసుదేవుడు చిన్ని శిశువుగా ఉన్నటువంటి కన్నయ్యను ఆ బృందావనం నుంచి తీసుకొని వస్తూ ఉంటే, మధుర నుంచి బృందావనానికి వస్తూ ఉంటే మధ్యలో యమునా నది కదా, తాను కూడా ఛత్రధారి ఆ శేషుడు వెన్నంటాడు. అదిగో అలాంటి ఆ దేవదేవుణ్ణి ఈనాడు కూడా ఆ సూర్యకిరణాల నుంచి ఒక ఛత్రంలాగా ఆ స్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని అందరూ వీక్షించేట్లుగా, ఓహో ఇక్కడ కూడా నాకు అసంఖ్యాకమైనటువంటి భక్తులు నన్ను ప్రార్థిస్తున్నారు అని
వెంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. మనకి భాగ్యనగరంలో జూబ్లీ హిల్స్లో వేంచేసి ఉన్నటువంటి స్వామి యొక్క 2వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఈరోజు చినశేష వాహనంపై మనందరికీ కూడా దర్శనం. శ్రీనివాస గోవింద గోవింద. చక్కగా మనమంతా విన్నాం. ఆ మహా ఋషులు, దేవతలు, ఆల్వారులు అందరూ కూడా ఆ దివ్య ముగ్ధ మోహన పరమ సౌందర్య రసస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి నిరంతరం ధ్యానిస్తారు. ఏమి తపమ్మనచ్చితిమో, ఏ సుకృతంబొనరించినామో, ఏ నోములు నోచినారమో, మనోరథముల్ మదిదైలువారగా, కామిత దాన పాటవము గల్గిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి, శుభమ్ములు కూడా రఘమ్ములుడగం. మా పాపాలన్నీ కూడా పటాపంచలయ్యేట్లుగా ఈనాడు మేము అద్భుతమైన పరమ సౌందర్య స్వరూపుడైనటువంటి దివ్య కర్ణాభరణాలతో వక్షస్థలంలో లక్ష్మీదేవి గూడు కట్టుకొని ఉంటే లక్ష్మీహారాన్ని ధరించిన అద్భుతమైన దివ్య తేజో విరాజితులైన ఆ స్వామిని దర్శించి భావించి స్మరించి కీర్తించడానికి ఏం తపం చేశామో, ఏదో పుణ్యం కూడగట్టుకొని ఉంటాం, ఏవేవో నోములు నోచి ఉంటాం. మా మనస్సుల్లో ఉన్నటువంటి భావాలు, ఆలోచనలు, కోరికలన్నీ కూడా తీరేట్టుగా మా తండ్రిని వెంకటాచల స్వామిని, ఆ శ్రీయపతిని, శ్రీనివాసుని, ఆ భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని, ఆ ఆదిశేషుడి మీద నిలిచిన స్వామిని, ఈ ఆదిశేషుని యొక్క వాహనం, ఆ శేషవాహనం చాలా విశేషమైనది. ఎందుకని అంటే అష్టదిక్పాలకులు ఉంటారు. ఆ శేషుడి భూమిని మోస్తూ ఉంటాడు కదా. ఆ భూమిని మోసేటప్పుడు సకల సరీసృపాలు అన్నీ కూడా ఉంటాయి కదా. దిక్పాలకులు, దిగ్గజాలు ఉంటాయి. అవన్నిటినీ కూడా మోసేటువంటి, వహించేటువంటి ఆ శేషుడి యొక్క వాహనాన్ని చూస్తేనే సమస్తమైనటువంటి భూమండలం మీద, ఆ భూమండలంలోనే కాదు సమస్తమైనటువంటి ఆయా లోకాలలో ఉన్నటువంటి లోకపాలకులందరినీ కూడా వహించేటువంటి వాడా అన్నటువంటి భావన కలిగి ఈ సమస్తానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ అనే స్పృహని కలిగిస్తుంది. అందువల్ల ఆ స్వామి మనకు చక్కని దర్శనాన్ని ఇస్తూ ఉన్నటువంటి తిరుదండెలనైనేగి దేవుడే, ఇదే తొలునాడు సిరులు, 2వ నాడు శేషుని మీద. అన్నమాచార్యుల వారు తిరువీధుల మెరసి దేవదేవుడు అని ఎంత చక్కగా చెప్తారో, అలాంటి ఆ స్వామిని మనం చక్కగా వీక్షిస్తూ ఉన్నాం. ఆయా అవతారాలన్నీ కూడా భగవంతుని ప్రేమను వ్యక్తం చేస్తాయి. ఆ భగవత్ ప్రేమని అందుకున్నటువంటి వారు పరమ భాగవతులు. వారంతా కూడా గోవింద హరి గోవింద అని ఆ దేవదేవుని స్మరిస్తూ ఉంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, చతుర్వేదాలు కూడా అనుగ్రహించాడు మానవ జాతికి ఆ దేవదేవుడు. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. స్వామి నివేదికయ్యా, కృప, ఆ దయ అనేది అపారమైనటువంటిది. అంటే పారం అంటే ఒక హద్దు, అపారం దానికి హద్దు లేదు. ఆ కృష్ణావతారంలో ఆ నెమలి పింఛాన్ని ధరించిన ఆనాటి ఆ కృష్ణయ్యను చూస్తే గోవులు అలాగనే చూస్తూ నిలబడిపోయేవిట.
ఆ నల్లనయ్య యొక్క అద్భుతమైన అందమైన ద్వారకాధీశుడుగా ఉన్నప్పుడు కథ వేరు. కానీ నందవ్రజంలో ఉన్నప్పుడు కొండగోగు పూలు బర్హాపీడం నటవరవపు కన్నయో కన్నికారం బిభ్రద్వాస కనక కపిసం వైజయంతించమాలాం. అద్భుతంగా వ్యాస మహర్షి పొంగిపోయి వ్రాస్తారు. ఆ ఆరణ్యకమైనటువంటి శోభని వర్ణిస్తాడు. కొండగోగు పుష్పాలు చెవిలో పెట్టుకున్నారట. అరణ్యంలో దొరికేటువంటి ఆ మాలికలన్నీ కూడా ధరించాడు. పుష్పాలను గుదిగుచ్చి వాళ్ళమ్మ కొండగట్టింది. ఆ చక్కగా శిరస్సున ఆ నెమలి పింఛాన్ని ధరించింది. నెమలి ఏ విధంగా అయితే తన సంతానాన్ని అలాగ చూస్తుంటేనే కాదు చాలట ఆ సంతానానికి ఆ ఆనందం కలిగేది. చాలా విశిష్టమైనదిగా కూడా చెప్పారు. కృష్ణావతారం అందరికీ అర్థమయ్యే అవతారం కాదు, సర్వాకర్షకమైనది. ఆయన లీలలు, ఆయన చేష్టలు, ఆయన మాటలు సర్వాకర్షకమన్నారు. మన మనస్సుని ఆకర్షిస్తోందిట, మన ఆలోచనల్ని నియంత్రిస్తోంది. ఎందుకని ఆనాడు కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్. పోతన్న గారు అద్భుతంగా చెప్తారు. ఎవరెవరు ఏ విధంగా అబ్బా ఎంత అందంగా ఉన్నాడో అని భావించారు. ఆయన మీదనే దృష్టి పెట్టారు గోపికలు. యథావ్రజగోపికానామన్నారు నారద మహర్షి. భక్తిలో అంతటి పరాకాష్ఠ పొందిన వారు ఎవరు లేరట. మనం ఆలోచనలు చాలా అపోహలు పొందుతూ ఉంటాం. గోపికా భక్తి చాలా గొప్పది. మహానుభావుడు కృష్ణ చైతన్యుల వారు ఇది ఆరాధ్యుడు, మాకు వ్రజేశ్వర ఆ వ్రజనందనుడు ఆయనే, మాకు మహానుభావుడైనటువంటి ఆ నందగోప మహారాజే మాకు చాలా ప్రధానము. అంతేకాదయ్యా ఆ గోపికా భక్తే మాకు లక్ష్యము అని అంటారు. కాంతాసక్తి మధుర భక్తి అని అన్నారు. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఏకశ్లోకి. శ్రీపతి పురనాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక జయ చింతితాభీష్టదాయక శ్రీపతి పురనాయక ఉన్నతోన్నత విగ్రహ ఉన్నతోన్నత విగ్రహ ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్థానుగ్రహ ఉన్నతోన్నత విగ్రహ దాసోపరిస్థానుగ్రహ సన్నుతామరసుగ్రహ సామవేద పరిగ్రహ సన్నుతామరసుగ్రహ సామవేద
పరిగ్రహ శ్రీపతి పురనాయక జయ చింతిత అభీష్ట దాయక శ్రీపతి పురనాయక जानकी प्रियकारक शिव साधिताखिल तारक जानकी प्रियकारक शिव साधिताखिल तारक मानुषाहित मारक मामकाघ निवारक मानुषाहित मारक मामकाघ निवारक श्री वेंकटनाथ रूपक श्री वेंकटनाथ रूपक संचित रघुकुल दीपक श्री वेंकटनाथ रूपक संचित रघुकुल दीपक भाव संतोष प्रापक अभंग मंजुल चापक श्रीपति पुरनायक श्री वेंकटनाथ रूपक संचित रघुकुल दीपक भाव संतोष प्रापक अभंग मंजुल चापक श्रीपति पुरनायक जय चिंतित अभीष्ट दायक श्रीपति पुरनायक श्री वेंकटनाथ रूपक मगरि गम श्री वेंकटनाथ रूपक निसरि सनि దని స పద ని మ పద సని ద ప మ శ్రీ వెంకటనాథ రూపక పమ ద ప మ గ మ పద ని సరి గరి రి సని దని సరి ని స దని పద మ ప మ గ మ శ్రీ వెంకటనాథ రూపక सा सा सनि सरि सनि सरि सनि स गरि रि सनि దని सनि ద ప మ గ మ ప ద ని స ప ద ని స గరి రి సని దని సరి సని ద ప మ గ మ ప ద ని స గరి సని రి సని ద ప ద ని స ని సరి సని ద ప మ ప ద ని స గరి స మ గరి స ని ద ని స ని స రి స గరి రి స ని స ప ద ని స గ మ ప ద ని స స ని ద ప ద ప మ గ రి స స స రి స ని స రి గ రి రి స ని స రి గ మ ప మ గ రి ద ప మ గ రి స ని స గ రి మ గ ప మ ద ప ని ద స ని రి స ని ద ప మ గ మ ప ద ని స స ని ద ప రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ మ ద ప మ గ రి స మ గ రి స ప మ గ రి స ద ప మ గ రి స ని ద ప మ గ రి స స ని ద ప మ గ రి స రి స ని ద ప మ గ రి స గ రి మ గ ప మ ద ప ని ద స ని రి స గ రి మ గ రి స ని ద ప ద రి స ని ద ప మ గ రి స రి గ ప ప ద ని స గ రి స ని ద ని రి స ని ద ప ద స ని ద ప మ ప గ రి స ని ద రి స ని ద ప స ని ద ప మ శ్రీ వెంకటనాథ రూపక సంచిత రఘుకుల దీపక భావ సంతోష ప్రాపక అభంగ మంజుల చాపక శ్రీపతి పురనాయక జయ చింతిత అభీష్ట దాయక శ్రీపతి పురనాయక మధురమైన మాధవుని యొక్క అద్భుతమైన గానం విన్నాం మనం అందరం. ఆ స్వామి యొక్క కీర్తి ప్రాభవ వైభవాలను ఆకాశంలో ఉన్నటువంటి దేవతలకు కూడా అందించడానికి వెళ్తున్నారా అన్నట్లుగా ఆ రాజగోపురం
సార్వభౌముడైనటువంటి ఆ వెంకటపతి యొక్క వైభవాన్ని రారండోయ్ రండి రండి అని సిద్ధ సాధ్య విద్యాధర గణ సముదాయాలని కూడా ఇదిగో మాది భాగ్యనగరం, ఇక్కడ మేము శ్రీనివాసుని ప్రతిష్ఠించుకున్నాం, మీరు కూడా రండి అని ఆహ్వానిస్తోందా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ ఆలయ సముదాయాలలో ప్రకృతి అంతా చక్కగా కనిపిస్తూ ఉంటే పంచభూతాలకు చక్కగా సాంకేతికమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా 5 తలల ఆదిశేషుడు ఈనాడు మనకు దర్శనమిస్తూ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఈ 5 కూడా నా స్వరూపములే అని ఆ పాంచభౌతికమైన శరీరం మీకు ఎలాగ వచ్చింది? వీటి వలనే కదా. వీటిని కలుషితం చేయకండి, వీటిని పవిత్రంగా చూడండి, ఇవి నా స్వరూపములు అని సూచిస్తున్నాడా స్వామి అని 5 తలల ఆదిశేషుడి మీద స్వామి దర్శనమిస్తూ ఉంటే అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. అచ్యుతం అదిగో అడుగడుగునా కర్పూర నీరాజనాలు. స్వామివారికి ఆ ఆనంద నీరాజనాల వెలుగులలో మనం దర్శిస్తే ఆ అర్చక స్వాములు వైఖానస శాస్త్రకోవిదులు చక్కగా స్వామికి నఖశిఖ పర్యంతం పాదాది మూర్ధిని పర్యంతం కూడా ఆ మంగళ నీరాజనాల్ని సమర్పిస్తూ ఉన్నారు. అచ్యుతం కేశవం సత్యమహామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం సందధే విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాగిణే జానకీ జానయే వల్లవీ వల్లభాయర్చితాయాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః. కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే అచ్యుతానంద హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీ రక్షక. బాలగోపాలక పాతు మాం సర్వదా అంటారు. పణ్యయా మాలయా శోభితోరస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే అని ఆ అచ్యుతులు అనంతులు అప్రమేయుడు అప్రాకృతమైనటువంటి స్వామి ఈనాడు ఈ ప్రకృతి బద్ధులైనటువంటి బద్ధజీవులైన మనల్ని ఉద్ధరించడానికి అత్యావతారాన్ని ధరించి వాడవాడలా వీధి వీధులలో సంచరిస్తూ నన్ను దర్శించండి చాలు సర్వ పాపాలు తొలగిపోతాయి, నన్ను స్మరించండి చాలు మీ ఇష్టాలన్నీ మీ కోరికలన్నీ తీరుతాయి అని ఇలాగా తన దర్శన స్మరణ కీర్తనాదుల చేత ఆయా ఇతర యుగాలలో ఎంతో తపస్సు చేసి ధ్యానాదులు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి ఎంతైతే అనేక శ్రమలు చేసి కష్టపడి స్వామి నీ దివ్య పాదార విందములను నిరంతరం మా హృదయంలో నిలపవయ్యా అని ప్రార్థిస్తే గాని కదలని పరమాత్మ ఈ కలియుగంలో వారు కలహశీలులు, కదిలిస్తేనే చాలు కలహానికి కయ్యమంట. తమోగుణ ప్రధానంగా రజోగుణ ప్రధానంగా ఉండేటువంటి వారు. శుద్ధమైన సాత్వికమైన ప్రవృత్తి చాలా తక్కువగా ఉంటుంది. అందువలనే తన దర్శనం చేత అట్టి సాత్వికమైన ప్రవృత్తిని పెంచేటువంటి విధంగా అడుగడుగునా కూడా ఎక్కడ ఆయా మానవ జాతికి విశేషంగా ప్రతి గ్రామంలో పట్టణంలో వీధులలో
అనేకమైన ఖండాలలో కూడా స్వామివారు విజయ విహారం చేస్తూ ఉన్నారు. అదిగో అర్చక స్వాములు 2 చేతులు జోడించి భక్తిపూర్వకంగా ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారులై ఆ దేవదేవుని స్వయంగా ఆ విఖనో మునీంద్రుల వారు ఏ విధంగా అయితే భావించారో, ఏ విధంగా అయితే ఆ దేవదేవుడిని అర్చించాలని చెప్పారో 4 లక్షల శ్లోకాలతో ఆ విధి విధానాదులని శ్రీశాస్త్రం అనే పేరుతో సృష్టి ఆరంభంలోనే శ్రీనివాసుడు స్వయంగా తన హృదయ కమలం నుంచి ఆవిర్భవింపజేసిన విఘనో మునీంద్రుల చేత సంకలితమైనటువంటి ఆ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి అనేకమైన ఉత్సవాలను నిర్వహించేటువంటి ఆ భాగ్యనగరంలో ఉన్నటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క ఆ ఆలయం ఈనాడు భాగ్యనగర వాసులకు ఒక మహద్భాగ్యాన్ని కలిగిస్తూ, స్వామి అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. నీవు మధురాధిపతివయ్యా, వైకుంఠంలో ఉన్నటువంటి నిన్ను ఈ భూమి మీద మధురా నగరిలో ఆవిర్భవించమని ప్రార్థిస్తే వచ్చావా? బ్రహ్మాది దేవతలు మహర్షాదులు వారంతా తపస్సు చేసి ఈ కలియుగంలో ఉన్నటువంటి వారిని అనుగ్రహించడానికి ద్వాపర యుగాంతంలో అంటే 5000 సంవత్సరాల నాడు శ్రీకృష్ణ అవతారం వచ్చింది. అవతారాలన్నీ మానవుడి కోసమే వచ్చాయి. పశుపక్ష్యాదులకు వాటి ధర్మాలేవో నడుస్తాయి, కానీ మనుష్యుడే తన ధర్మాన్ని వదిలి ఏవేవో ఆలోచిస్తాడు, తానే సర్వజ్ఞుణ్ణి అనుకుంటాడు. కానీ పరమాత్మ నేను ఒకడిని ఉన్నానురా, నన్ను స్మరించండి, నీ పైన నేనున్నానని అంటాడు. బ్రహ్మగారికి కనువిప్పు కలిగించాడు, దేవేంద్రుడికి అలాగనే చేశాడు. చాలా చిత్రమైనది, గోవింద పట్టాభిషేకం చేశాడు దేవేంద్రుడు. మనకు మహా అద్భుతమైన అచింత్యమైనటువంటి ఆ చరిత్రలన్నీ కూడా భాగవతంలో దశమస్కంధంలో వస్తోంది. అందువలనే మనం చిన్న వయస్సులో ఉన్న పిల్లలకు ఆ చిన్నారులకు నృత్యం, నాట్యం, గానం వాటితో పాటే ఆ రామాయణ భారత భాగవతాలు కూడా చెప్పాలి. అలా చెప్పినప్పుడే మన సంస్కృతి సంప్రదాయాలన్నీ తెలుస్తాయి. ఎవడో ఏదో అడిగితే చెప్పలేని స్థితి ఉండకూడదు, మనకు తెలియాలి కదా. ఆనాడు బ్రహ్మదేవుడు కూడా ఒకానొక సమయంలో ఆ నందగోప కుమారుడు అరణ్యానికి వెళ్ళాడు స్నేహితులతో. అందరూ కూడా పెరుగొన్నపు మూటలు విప్పారు. అందరూ హాయిగా అక్కడే దొరికేటువంటి సహజమైన ఆరణ్యక జీవనం ఆనందాన్ని ఇస్తోంది కదా. అక్కడ కూర్చొని అందరూ కూడా తామరాకు దొప్పలలో ఒకరి దాంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థం మరొకరు తీసుకొని ఉదయాన్నే ఆ పెరుగన్నం తింటే ఎవరికి ఏ రోగాలు రావు. ఆయుర్వేదం చెప్తోంది, రాత్రి పూటనే తోడుబెట్టిన వేడి అన్నంలో పాలు పోసి చెవిడి వేస్తే పొద్దున్నే అయ్యే పెరుగన్నం తింటే ఆరోగ్యం అని. మనం అలాగ చేస్తామా? కానీ ఆనాడు కన్నయ్య చేశాడట. వాళ్ళమ్మ రాత్రిపూట అలాగ చేసి ఆ పెరుగన్నపు ముద్దలో చక్కగా ఊరగాయ పెట్టి ఇస్తే అవి పంచుకొని నంచుకొని తింటూ స్నేహితులతో చక్కగా నవ్విస్తూ ఉంటే దేవతలంతా కూడా యజ్ఞభోక్త అయినా అని ఆ యజ్ఞభోక్త అయినటువంటి స్వామి ఇలాగ ఉన్నాడు, ఎంత భక్త సులభుడు అని ఆనందించారట. గోవిందా. ఆది పురుష ఖిలాంతరంగా
शयन आदिपुरुष अखिलान्तरङ्ग भूदेवतारमण भोगीन्द्र शयन आदिपुरुष अखिलान्तरङ्ग 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 भवपाथो निधि बाळबानल भवजीमूत प्रभञ्जना भवपाथो निधि बाळबानल भवजीमूत प्रभञ्जना भव पर्वत प्रलय भयद निर्घात दुर्भव कालकूट भव बहु विश्वरूप भव पर्वत प्रलय भयद निर्घात दुर्भव कालकूट भव बहु विश्वरूप आदिपुरुष अखिलान्तरङ्ग भूदेवतारमण भोगीन्द्र शयन आदिपुरुष अखिलान्तरङ्ग मेरा दुर्भव काला मार्तांड भव भद्रा मातंग पंचानना भव घोरते मेरा दुर्भव काला मार्तांड भव भद्रा मातंग पंचानना भव कमल भव माधव रूप शेषाद्रि भवन वेंकटनाथ भव रोग वैद्या भव कमल भव माधव रूप शेषाद्रि भवन वेंकटनाथ भव रोग वैद्या आदिपुरुष अखिलान्तरङ्ग भूदेवतारमण भोगीन्द्र शयन आदिपुरुष अखिलान्तरङ्ग आदिपुरुष वेंकटेश पाहि गोविंद नारायण पाहि आदिपुरुष वेंकटेश पाहि गोविंद नारायण पाहि आदिपुरुष अखिलान्तरङ्ग भूदेवतारमण भोगीन्द्र शयन आदिपुरुष अखिलान्तरङ्ग
అఖిలాంతరంగా అఖిలాంతరంగ అఖిలాంతరంగ అఖిలాంతరంగ. భక్తరక్షక గోవింద గోవింద. ఆ దేవదేవుడు చక్కగా విహరించేటువంటి ఆ సన్నివేశాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. ఆ రుక్మిణీ ప్రాణనాథుడు అయినటువంటి ఆ బాలగోపాలుడు చిన్నారి రూపంలో మనకు దర్శనమిస్తూ వేణుగాన లోలుడు కదా వేదవేద్యుడైనటువంటి స్వామి. అదిగో ఆ ముచ్చటగా ఒక సార్వభౌముడుగా మనకు దర్శనమిస్తున్నాడు, ద్వారకాధీశుడుగా. ఇలాగ ఎన్నెన్ని భావాలతో చూస్తారో ఆ పరమాత్మని. కిరీటధారి అయి హరివంశంలో మనకు మకుటధారణ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. సహజంగా రాజులను తయారు చేశాడు ఆయన. విభీషణ ప్రతిష్టాత్రే నమః అని అంటాం, యుధిష్ఠిర ప్రతిష్టాత్రే నమః అని. ఆ ధర్మరాజుని నిలిపాడు ఆయన. కానీ హరివంశంలో ఒక మహారాజు ఈయనని కూడా తన రాజ్యాన్ని ఈయనకు సమర్పణ చేసి పట్టాభిషేకం చేసినట్టుగా కనిపిస్తాడు. అదిగో తిరుమలని మనకు గుర్తు చేస్తూ భాగ్యనగరంలో సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆ దేవదేవుని యొక్క సమున్నతమైన రాజగోపురాన్ని చూస్తేనే చాలు మా కడుపులు నిండిపోతాయ్యా. కృష్ణ, వాసుదేవ, శ్రీనివాస, వెంకటేశ పరమదయాస్వరూపుడివి కదా అని ఆ భక్తి భావనతో ఆ దేవదేవుణ్ణి భావిస్తూ ఉంటే అనేక రూపాలలో తానే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూత భావన అని ఆ సర్వవ్యాపకమైనటువంటి స్వరూపాన్ని అన్ని చోట్ల ఎటు చూసినా నేనేనయ్యా ఇన్ని రూపాలలో నిలిచి భిన్నమైనటువంటి స్థితులతో ఆ 10 అవతారాలే కాదు, భాగవతం 21 అవతారాలు చెప్తాడు, అసంఖ్యాకమని కూడా చెప్తాడు. శ్రీమదూర్జితమేవవా అని కూడా అన్నాడు. ఎక్కడెక్కడైతే ఒక అద్భుతమైనటువంటి అతిమానుషమైనటువంటి వైభవం కనిపిస్తుందో అదంతా నేనే అని కూడా చెప్పాడు. మన మనస్సు బాగా చక్కగా నిలిచి ఆ మాధవుని యందు ఆ నిలిచిని స్వామి నీవే అనేటువంటి భావన కలిగేట్లుగా మనకందరికీ కూడా ఈ భక్తి భావ వికాసం కోసమే ఈ ఉత్సవాలు. ఇటు భాగ్యనగర బ్రహ్మోత్సవాలలో స్వామి అల వికుంఠపురిని వదలి కలస జలధి నిండి కదలి దీన జనుల దిగులు బాప మానవులకు వెలుగు చూప వెంకటాద్రినవతరించి కింకరులననుగ్రహించి సేవలందు దేవునందు పావన ప్రభావునందు వేదోద్ధారణ
మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీన క్షోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు. అనేక స్థానాలలో ఈ భూమండలం అంతా ఆయనదే. ఈ భూమండలం ఒక్కటేనా? భువర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఇలాగా అనేక లోకాలు, లోకమ్ములు, లోకేశులు, లోకస్థులు తెగిన తుదిన లోకంబై పెంజీకటి కవ్వలనెవ్వండి ఏకాకృతులై వెలుగు వాణినే సేవించునని ఆ గజరాజు మొరపెట్టుకున్నట్టుగా ఆ గజగమనుడికి అదుగో కుంభ హారతిని సమర్పిస్తూ మంగళం మంగళం కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల.